మీరు ఒక ప్రొఫెషనల్ కోర్సే కాదు, సాధారణ డిగ్రీ కూడా చేశాక జాబ్ కొరకు వెతుకుతున్నారనుకోండి. లేదు, మీరు బిజినెస్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి తెలుసుకోవాలనుకున్నారనుకోండి. తోటి ప్రొఫెషనల్స్తో నెట్వర్క్ చేసుకోవాలనుకోండి. ఇలా రకరకాల యాక్టివిటీస్కు లేదు, మీ కంపెనీకి ఒక మంచి ఎంప్లాయీస్ను వెతుక్కోవాలనుకోండి. ఆఖరికి మీ బిజినెస్కు క్లయింట్స్ వెతకాలనుకోండి. మీరు ఫేస్బుక్ పైనో, ఎక్స్ పైనో, యూట్యూబ్ పైనో ఆధారపడరు. మీరు దేనిపైన ఆధారపడతారు? లింక్డ్ఇన్ పై ఆధారపడతారు. సో లింక్డ్ఇన్ ఈజ్ ఎ వెరీ ప్రామినెంట్ అండ్ పాపులర్ సోషల్ నెట్వర్కింగ్ సైట్. అంటే ఇట్స్ ఎ నెట్వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్స్. మీరు సీరియస్గా ఒక ప్రొఫెషనల్ క్యారియర్ బిల్డ్ చేయాలనుకోండి, మీరు ప్రిఫర్ చేసేటువంటి ఒక సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్. సో ఇప్పుడు మళ్ళీ లింక్డ్ఇన్ పైన ఇలాన్ మస్క్ పడ్డాడు. ఇదేం కొత్త కాదు. గత కొన్నేళ్లుగా లింక్డ్ఇన్ పైన తన తీవ్రమైన ద్వేషాన్ని ఇలాన్ మస్క్ వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఈసారి మరొకసారి ఎక్స్లో పోస్ట్ చేస్తూ పోస్టింగ్ ఇన్ లింక్డ్ఇన్ ఈజ్ క్రింజ్ అన్నాడు. క్రింజ్ అంటే మీరు గూగుల్లో ట్రాన్స్లేట్ చేయండి, అసహ్యము, సిగ్గుపడాల్సిన అంశము అని. ఇక 2 ఏళ్ల క్రితమే ఒక కామెంట్ పెట్టాడు. నాకు ఎవరైనా లింక్డ్ఇన్పై పోస్ట్ చేస్తే వారిపైన నాకు ఐ లూజ్ ఫెయిత్, అంటే ఇన్స్టాంట్గా వాళ్ళపై నమ్మకం పోతుంది అన్నాడు. అంటే అంత ద్వేషాన్ని ఇలాన్ మస్క్ వ్యక్తం చేశాడు. అయితే ఇది నిజమా? ఎందుకు మరి ఇలాన్ మస్కే కాదు, చాలామంది లింక్డ్ఇన్ పైన ఇటీవల కంప్లైంట్ ఏంటంటే ఇందులో సెల్ఫ్ ప్రమోషన్ ఎక్కువైపోయింది, డబ్బా కొట్టుకోవడం ఎక్కువైపోయింది, మార్కెటింగ్ ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కరూ బిజినెస్ గురువులు అయిపోయారు. టామ్, డిక్ అండ్ హ్యారీ కూడా ఒక పెద్ద ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్గా అవతారం ఎత్తుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మోటివేషనల్ స్టోరీస్ తయారు చేసి అదేదో తమ స్టోరీస్ లాగా పోస్ట్ చేస్తున్నారు. తాము పనిచేసే కంపెనీలను ఇంప్రెస్ చేయడానికి, మేనేజర్ని ఇంప్రెస్ చేయడానికి, బాసులను ఇంప్రెస్ చేయడానికి సెల్ఫ్ బూస్టింగ్ యాక్టివిటీగా మారిపోయింది. కొంతమంది అయితే ఫిలాసఫర్లు అయిపోయారు. ఒక కాఫీ ఆర్డర్ చేసి కాఫీ తాగే లోపల దాని నుంచి ఒక బిజినెస్ లెసన్ తీస్తారు. ఓ ఫ్లైట్ కొరకు వెయిట్ చేసేటప్పుడు దాని నుంచి ఒక బిజినెస్ లెసన్ తీస్తారు. ఆఖరికి మ్యారేజ్ మ్యాచ్ల నుంచి మ్యారేజ్ బ్రేకప్ల వరకు కూడా ఇవాళ బిజినెస్ టు బీ లెసన్స్ను తీసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఇలా అనేక రకాల పోస్టులు, ఒకప్పట్లాగా అథెంటిక్, క్రెడిబుల్, ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే తమ అనుభవాలు షేర్ చేసుకునే స్టేజ్ లేకపోవచ్చు. ఎందుకంటే ఎనీ ప్లాట్ఫామ్ పాపులర్ అవుతున్న కొద్దీ అందులో అన్ని రకాలు ఉంటాయి. ప్రతి ప్లాట్ఫామ్కు ఐడెంటిటీ ఉంటుంది. కానీ మీకు ఒకప్పుడు ట్విట్టర్ ఓన్లీ ఇంటలెక్చువల్ ఎంగేజ్మెంటు, ఆర్గ్యుమెంటేషన్కు వేదికగా ఉండేది. ఇప్పుడు స్లోలీ అది కూడా ఏమైంది, అన్ని రకాల విద్వేషాలు, అసహనాలు, అన్ని రకాల భావోద్వేగాలకు వేదికైపోయింది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక ప్లాట్ఫామ్ పాపులర్ అవుతున్న కొద్దీ అనేక రకాల వాళ్ళు అనేక రకాల కారణాలతో ఉపయోగించుకుంటారు. దాన్ని బట్టి ఆ ప్లాట్ఫామ్ ఐడెంటిటీ మొత్తాన్ని ఒక షేమ్ఫుల్ యాక్టివిటీగా, సో అందులో పోస్ట్ చేస్తే అదేదో తప్పు పని చేసినట్టుగా. ఇలాన్ మస్క్ అంటే ఎట్లా? ఇలాన్ మస్క్ ట్రిలియనర్, ఆయనకేం ఉద్యోగాలు అవసరం లేదు. సో కానీ ఈనాటికి కూడా లక్షలాది మంది బిడ్డలు, యూత్, రేపు వాళ్ళకు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ రాకముందే మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకుంటారు. అఫ్కోర్స్ కొన్ని పోస్టులు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఏఐ ఎక్స్పర్ట్ అని చెప్పుకోలేరు కనుక ఏఐ ఎంతూజియాస్ట్ అంటారు. నాకు ఏఐ అంటే చాలా ఆసక్తి, నాకు అభిరుచి అని. సో మీకు చాలామంది ప్రొఫైల్స్లో ఏఐ ఒక అంశంగా చేరిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పోజర్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. ఎవరి బాధ వాళ్ళు ఏదో రకంగా ఉద్యోగం తెచ్చుకోవాలి కదా. సో అందువల్ల తమ రెజ్యూమేలకు అందంగా తీర్చిదిద్ది, చెక్కి, శిల్పంలాగా తయారుచి పాపం పెట్టుకోవచ్చు కొంతమంది, కాదని అనను. కానీ దాంట్లో ప్రమోషన్ కన్నా ఎక్కువ సర్వైవల్ కోసం కష్టాలు, ఒక జాబ్ కొరకు ఒక బాధ. ఇవాళ జాబ్ పోయిన వాళ్ళు జాబ్ వెతుక్కోవడానికి లింక్డ్ఇన్ వాడుతున్నారు. కొన్ని పోస్టులు అయితే మీకు పేపర్లో అడ్వర్టైజ్ కూడా కావు, కేవలం లింక్డ్ఇన్లో ఉన్న కాంటాక్ట్స్ ద్వారానే ఉద్యోగాలు వస్తాయి.
సో ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ లింక్డ్ఇన్ యూ విల్ నాట్ ఈవెన్ నో దట్ సచ్ జాబ్ ఎగ్జిస్ట్. సో పాత రోజులు రాగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్, ఆయిల్ అండ్ ఓఎన్జీసీ అని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసుకొని అప్లై చేసే రోజులు కావు ఇవి. ఇప్పుడు అంతా నెట్వర్కింగ్తో ఉద్యోగాలు వస్తున్నాయి, పరిచయాలతో ఉద్యోగాలు వస్తున్నాయి, కాంటాక్ట్లతో ఉద్యోగాలు వస్తున్నాయి, రికమెండేషన్స్తో ఉద్యోగాలు వస్తున్నాయి. ఈవెన్ టుడే చాలామంది తమ అనుభవాలు పోస్ట్ చేస్తున్నారు, తమ రీసెర్చ్ పోస్ట్ చేస్తున్నారు, తమకున్న విజ్డమ్ను షేర్ చేస్తున్నారు లింక్డ్ఇన్లో. సో ఇట్ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. అందరూ దీన్ని సెల్ఫ్ ప్రమోషన్కే, మార్కెటింగ్కే, సెల్ఫ్ డబ్బాకే వాడుతున్నారని ఇలాన్ మస్క్ అనుకుంటే పొరపాటు. అలా అయితే ఒకసారి ఇలాన్ మస్క్ అని ఎక్స్ని చూడవాలండి. ఎక్స్లో చాలామంది ఇంటలెక్చువల్స్ పోస్ట్ చేస్తుంటారు, అదే సమయంలో చెత్తా చెదారం కూడా ఎక్స్లో పోస్ట్ అవుతుంది. అసలు ఏంటంటే లింక్డ్ఇన్ లాంటి ఒక ప్లాట్ఫామ్ను ఇలాన్ మస్క్ ప్రారంభించదలుచుకున్నాడని వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటి ఒక ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ను ఇలాన్ మస్క్ లాంచ్ చేయదలుచుకుంటున్నాడు. అందుకే లింక్డ్ఇన్ పైన ఈ తాజా అటాక్. అంటే అది కూడా మళ్ళీ ఆయన లింక్డ్ఇన్ సెల్ఫ్ ప్రమోషన్ అని, మార్కెటింగ్ అని తిరుగుతున్నాడు, కానీ ఆ తిట్లు కూడా ఇలాన్ మస్క్ మార్కెటింగ్లో భాగమే.